తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ అప్పలనాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నటుడు సప్తగిరి, ఏపీ పేపర్ లీడ్స్ కమిటీ చైర్మన్ రవీంద్రబాబు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. మన రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధమైంది. అక్కడ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం సోమవారం నాకు ఇచ్చారు. ఈరోజు కృతజ్ఞతగా సోమవారికి అమరావతి రాజధాని చట్టబద్ధమైంది కనుక సోమవారిని కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. సోమవారు కృతజ్ఞత తీసుకొని ఈరోజు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే లోక్సభ, రాజ్యసభ స్పీకర్ల గారికి, చైర్పర్సన్ వారికి కూడా సోమవారం ప్రసాదాలు తీసుకొని వస్తున్నాం. సోమవారం ఆశీర్వదం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకి ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని దినదిన అభివృద్ధి చెందాలని సోమవారం కోరుకోవడం జరిగింది. అమరావతి చట్టబద్ధం అవడంతో సోమవారం ఆశీస్సులతో అయిందని బలంగా నమ్ముకుంటున్నాం. అందుకు సోమవారికి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు తీర్థ ప్రసాదాలు తీసుకొని రేపు మా రాజ్యసభలో, లోక్సభలో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా ఈ ప్రసాదాలు ఇవ్వాలని